హలో అండి. గుడ్ మార్నింగ్. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే జొన్న రొట్టె చేసుకుందాము. ఇలా జొన్న రొట్టెని రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ కారము అలా పప్పు అలాంటి కర్రీస్ ఏం యూజ్ చేయకుండా మనం ఓన్లీ జొన్న రొట్టెనే తినొచ్చు. ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది జొన్న రొట్టె హెల్త్కి అయితే చాలా మంచిది కదా. దీంట్లో నేనైతే సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇంకా నేను ఏమేం వేస్తాను దీంట్లో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఫ్రెష్గా పట్టించుకున్న జొన్న పిండితోనే చేసుకోవాలి, లేదంటే పగులుగా వస్తుంది. నేనైతే పచ్చజొన్నల పిండితోనైతే జొన్న రొట్టె చేస్తున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఎంత సన్నగా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగా మనకి రొట్టె చేయడానికి అయితే వస్తుంది. సన్నగా తురుముకున్న కొత్తిమీర, సన్నగా తురుముకున్న కరివేపాకు అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం చిటికెడు పసుపు. ఇది ఆప్షనల్ అండి, మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం. ఇది కారం చిన్నపిల్లలు తినాలనుకుంటే కొంచెం కారం తక్కువగా వేసుకోండి. నేను పచ్చిమిర్చి కూడా వేశాను. మా పిల్లలు పెద్ద పిల్లలే కాబట్టి కొంచెం కారం అయితే వేస్తున్నాను. ఇలా నేనైతే ఫ్రెష్గా పట్టించి పెట్టుకున్నానండి జొన్న పిండిని. ఇప్పుడు ఈ జొన్న పిండి నేను ఒక 2 కప్పులు అయితే వేస్తున్నాను. చూడండి, 2 కప్పులు అయితే వేశాను. ఇప్పుడు మనం వాటర్ని అయితే మరిగించుకోవాలి. మనం ఈ బౌల్ని అయితే పక్కకు అనుకొని వేరొక బౌల్ని తీసుకొని దాంట్లోనైతే ఇలా 1.5 కప్పు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, 1.5 కప్ అయితే వాటర్ వేసాను. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ అంతా మరిగేంత వరకు స్టవ్ పైన ఉంచాలి. వేడి వాటర్ని అయితే ఆ పిండిలో పోసుకోవాలి. ఇప్పుడు మనం పిండి అయితే ఒకసారి ఈ వాటర్ మరిగేంత వరకు ఈ ఉప్పు, కారం, ఆనియన్స్ అన్నీ కలిసేటట్టు ఒకసారి ఈ పిండిని మొత్తం మనం కలుపుకుందాం. ఇలా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ టిఫిన్ని మనం బ్రేక్ఫాస్ట్గానైనా డిన్నర్గానైనా చేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా చేసుకున్నారు అంటే డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. డయాబెటిక్ లేని వాళ్ళైనా ఇది తినొచ్చు. ఎందుకంటే ఈ పూర్వకాలంలో తినేవన్నీ ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. మనకి జొన్న రొట్టె వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. నేను ఈ జొన్న రొట్టె, జొన్న అంబలి ఇలా అయితే ఒక్కొక్కటిగా రోజు చేస్తూ ఉంటాను. రాగి జావా అలా ఇలాంటివి అన్నీ మా వారికి అయితే చాలా ఇష్టం. రైస్ కంటే ఎక్కువగా ఇలాంటివి చేసి ఇవ్వమని అడుగుతారు. తన కోసం అయితే ఇలా రోజొకటైతే నేను చేస్తూ ఉంటాను. మా పిల్లలకి కూడా కొంచెంగా అలవాటు చేస్తున్నాను. ఇలా పిండి మొత్తం కలపడం అయితే అయిపోయింది. వాటర్ అయితే మరుగుతున్నాయి. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వాటర్ పిండిలో వేసేటప్పుడు స్పూన్తోనే కలుపుకోవాలి, ఎందుకంటే వేడిగా ఉండి చెయ్యి అయితే కాలుతుంది.
కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఇలా స్పూన్తోనైతే కలుపుకోవాలి. చెయ్యి పెట్టినట్టయితే చెయ్యి అయితే కాలుతుంది, జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు 1.5 కప్పు వాటర్ అయితే వేసాను. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువగా కావచ్చు, లేదంటే తక్కువగా కావచ్చు. మీరు చూసి అయితే వేసుకోండి. నేను మెజర్మెంట్ లాగా మీకు చెప్పాలనేసి నేనైతే వాటర్ అయితే చూపించాను. ఒక్కొక్కసారి కరెక్ట్గా సరిపోతాయి వాటర్. ఈ పిండినైతే చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గానే పిసుక్కోవాలి. బాగా గట్టిగా చేసుకున్నట్టయితే మనకి చపాతీ చేయడానికి రాదు. కొంచెం స్మూత్గా ఉంటే మనకి చపాతీ ఈజీగా చేయడానికి వస్తుంది. ఇలా నాకైతే 1 డ్రాప్ కూడా వాటర్ లేకుండా కరెక్ట్గా సరిపోయాయి. ఈ పిండికి 2 కప్పుల పిండికి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోయాయి. ఇలా మీకు మెజర్మెంట్లో చేసుకోరాని వాళ్ళ కోసం మెజర్మెంట్లో చేసుకోవాలని అనుకుంటే చెప్తున్నాను. ఇలా స్మూత్గానైతే పిండినైతే పిసుక్కోవాలి. చూడండి, మరి జారుగా కాకుండా ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది పిండి అయితే. ఇలా పిండినైతే చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా మనం చపాతీ కోసం అయితే ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. నేను కింద ఒక కవర్ని అయితే తీసుకున్నాను. ఇలా కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చపాతీని చేయితో అనుకున్నట్టయితే మనకి మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చపాతీ. ఇలా కొంచెం ఆయిల్ని మనం చేతికి అనుకుంటూ ఇలా అనుకున్న కొద్దీ దూరం అయితే అవుతుంది చపాతీ. మనకు చెయ్యికి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. నేను నార్మల్గా బయట సౌండ్ వస్తుంది, వీడియోలో సౌండ్ అయితే పడుతుంది అనేసి నేను ఆల్రెడీ ఒక చపాతీ అయితే చేసి ప్యాన్ మీద అయితే వేశాను. ఇలా చపాతీని ఎక్కువగా పెద్దగా చేసుకున్నట్టయితే మనకి విరిగిపోతుంది. ఎందుకంటే మనం దీంట్లో ఆనియన్స్ వేస్తాం కదా. ఇలా మన చేతిలో ఎంత అయితే పడుతుందో అంతే సైజులో చపాతీని అయితే చేసుకోవాలి. మనకి ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కవర్ నుంచి, ఇది డీమార్ట్ కవర్ అండి. డీమార్ట్లో మనకి కొంచెం మందంగా ఉంటుంది కదా కవర్, ఆ కవర్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇలా డీమార్ట్ కవర్ నుంచి అయితే ఇలా సపరేట్ చేసుకొని మనం ఇలా ప్యాన్ మీదనైతే వేసుకోవాలి. కొంచెం పగుళ్ళు అయితే వస్తాయండి, ఎందుకంటే మనం ఆనియన్స్ ఎక్కువగా వేసాం కదా, దానికోసం. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ని అయితే వేస్తున్నాను. మంట అయితే హైలో కాకుండా, సిమ్లో కాకుండా మీడియంలోనైతే పెట్టాను. ఎందుకంటే ఎక్కువగా హైలో పెట్టినట్టయితే లోపల కాలకుండా మాడిపోతుంది. అందుకోసం మీడియంలో పెట్టి అయితే నేను చపాతీని అయితే కాల్చుకుంటున్నాను, జొన్న రొట్టెని. ఈ జొన్న రొట్టెతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. జొన్న అంబలి, జొన్న పిండితో సర్వపిండి, బియ్య పిండితోనే చేస్తూ ఉంటాం కదా మనం ఎక్కువగా. జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ పిండి కలుపుతుంటే నాకైతే సర్వపిండి చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే స్మెల్ అయినా, ఈ కలిపే పద్ధతి అయినా అలానే అనిపించింది. నేను ఇప్పుడు ఒక చపాతీని అయితే ప్యాన్ పైన వేశాను. ఇంకొక చపాతీని అయితే మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఎంత జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళైనా ఇలా చేసుకున్నట్టయితే హెల్త్కు చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా, బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లోకి అయినా చేసుకోవచ్చు. ఇలా నేను చేసింది అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను. కొంచెం ఉప్పు అయితే తక్కువగా అయింది, కానీ కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది తింటుంటే జొన్న రొట్టె తిన్న ఫీలింగ్ అయితే లేదండి, సర్వపిండి తిన్న ఫీలింగే ఉంది. కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈరోజు నేను చూపించేదైతే ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అన్ని జొన్న రొట్టెల్ని కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, నేను కవర్ మీద చేసింది కూడా వేశాను.
మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోండి. ఎందుకంటే ఇలా పల్చగా చేసినట్టయితే నేను ఇంతకుముందు చేశాను కదా, ఇది చాలా పల్చగా చేశాను. ఆనియన్స్ వేయడం వల్ల ఇట్లా విడిపోతుంది. నేను ఇదైతే కొంచెం మందంగా చేశాను, ఇది కరెక్ట్గా వచ్చింది. ఇలాగే మీరు కూడా ఒకసారి ఈ జొన్న రొట్టెల్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతోనైతే షేర్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.